వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తిరుమల వెళ్లే వారికి అలర్ట్. 7న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. 7 ఏళ్ల తరువాత పోలవరం నిర్వాసితులకు నిధులు. 996.47 కోట్ల రూపాయల చెల్లింపులు. రైతు భరోసాపై నేడు బీఆర్ఎస్ నిరసనలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై హౌస్ అరెస్ట్. హిందూ పదం ఉందని మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ కంపోజ్ చేయలేదు. అనంత శ్రీరామ్. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి 7న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 6న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఓ ప్రకటనలో తెలిపింది. 7 ఏళ్ల కిందట పోలవరం నిర్వాసితులకు అప్పటి ప్రభుత్వం పునరావాసం ప్యాకేజీ నిధులు చెల్లించింది. తాజాగా వివిధ కేటగిరీల కింద 996.47 కోట్లను పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందజేసింది. పునరావాసం నిమిత్తం 586.71 కోట్ల రూపాయలు, భూసేకరణకు 235.23 కోట్ల రూపాయలు, నిర్మాణ పనులకు 174.53 కోట్ల రూపాయలు సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో ఈ 2 రోజుల్లోనే జమ చేసింది. ఇందులో పునరావాస కాలనీల నిర్మాణ పనుల నిధులు ఉన్నాయి. రైతు భరోసాపై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహమని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యాడు. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కౌశిక్ రెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. విజయవాడలో జరిగిన హైందవ శంఖారావంలో లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను రాసిన ఓ పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే పదముందని మ్యూజిక్ డైరెక్టర్ ఆ సాంగ్ కంపోజ్ చేయనని చెప్పాడు. ఆయనకు ఇకపై పాటలు రాయనని చెప్పి 15 ఏళ్లుగా ఆ మాటకే కట్టుబడి ఉన్నాను అని తెలిపారు. అనంతరం ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని మీడియా అడగ్గా పేరు చెప్పడానికి అనంత్ నిరాకరించారు. అతడు అన్య మతానికి చెందిన వ్యక్తి అని చెప్పారు. మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.